రైట్. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పరిస్థితులైతే ఉన్నాయి. గడగడలాడించాడు. అమాంతంగా ఒక దేశానికి చెందిన ప్రధానమంత్రినే తాను ఎత్తుకొని ఎళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇండియాకి, భారతదేశానికి కూడా ఎన్నో రకాల వార్నింగ్స్ ఇచ్చాడు. అంటే ఆయిల్ మనము ఒక చోటు నుంచి తీసుకోకూడదు అని జెప్పేసి, తన దగ్గర నుంచే మనం ఏదైనా కూడా పర్చేస్ చేయాలి. ఆ సుంకాల్ని డబుల్ డబుల్ గా విధిస్తూ ఉన్నాడు. సో ఇన్ని రకాలుగా అన్ని దేశాలని కూడా తను ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాడు ట్రంప్. ట్రంప్ అంటేనే సెకండ్ కు ఒక మెంటాలిటీ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లాన్ని తట్టి అడిగినా కూడా చెప్పే పరిస్థితి. మరి అలాంటి ట్రంప్ ఆ ఇప్పుడు తనకి ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, నేను ఎంతో కాలం బ్రతకను అనే పదాలు వాడడము కాస్త హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ట్రంప్ ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, ఎందుకు ఈ రకంగా భయమేస్తుంది, నేను ఎంతకాలం ఉండను అని చెప్తూ ఉన్నారు. నిజంగానే ఇది ఒక డ్రామానా, ఇంకా ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీని యూజ్ చేస్తూ ఉన్నాడా, నిజంగానే భయపడుతూ ఉన్నాడా? సో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, ఓవర్ టు యూ. శౌర్య గారు, ట్రంప్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. తన పైన నిత్యం కూడా దాడులు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తను ఎంతకాలం ఉంటానో తెలియదని, ఏం జరిగినా సరే నేను వెనక్కి తగ్గను, నా నిర్ణయాల్లో మార్పు ఉండదు, తగ్గేదేలే అన్నట్టుగా ఆయన కామెంట్ అయితే చేయడం జరిగింది. సో మరి నిజంగా ట్రంప్ ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా, ట్రంప్ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీయడం అయితే జరిగింది. నిజంగానే ట్రంప్ చెప్పిన దాంట్లో అయితే వాస్తవం ఉంది అని చెప్పుకోవాలి. అంటే అతని పైన, అంటే గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు చూసుకుంటూ వస్తే అతన్ని చంపేందుకు అతని పైన హత్యాయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ జరిగిందైతే పెద్దది, మనకు ఎలక్షన్స్ కంటే ముందర ఆయన పెన్సిల్వేనియాలో ఎలక్షన్స్ ప్రచారంలో ఉండగా ఒక దుండగుడు ఒక గన్ తో అయితే అతన్ని షూట్ చేయడం అయితే జరిగింది. సో ఆ టైంలో జస్ట్ ట్రంప్ అలా తల హెడ్ పక్కకి తిప్పుకోవడంతో ఆ బుల్లెట్ ఆ బ్రెయిన్ లోకి వెళ్లాల్సిన బుల్లెట్ కుడి చెవికి తాగేసి వెళ్ళిపోవడం జరిగింది. సో చెవి మొత్తం రక్తస్రావం అయితే జరిగింది. అక్కడ జస్ట్ లో మిస్ అయిపోయారు. అలా ప్రాణాలతో అయితే బయటపడడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ రియాక్ట్ అయిపోయి ట్రంప్ కు అడ్డుగోడలో అయితే నిల్చుని అతను తర్వాత ఆసుపత్రికి అయితే తీసుకెళ్లిపోవడం అయితే జరిగింది. ఆ విధంగా ఫస్ట్ అటాక్ అనేది ఎలక్షన్స్ కంటే ముందరే ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగానే అయితే జరిగింది. అప్పుడు త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. జస్ట్ అలా హెడ్ పక్కకి తిప్పుకునేసరికి ఆ కుడి చెవిని తాక్కుంటే బుల్లెట్, లేకుంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ లోకే వెళ్ళిపోయేది. సో అక్కడికక్కడే మృతి చెందేవారు. సో అటువంటి ఒక ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన అప్పుడు బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచారు, అధ్యక్షుడిగా కూడా అయిపోయారు. అయితే ఆ తర్వాత 2-3 సంఘటనలో కూడా మళ్ళీ అతని పైన, అంటే ఒక అమెరికా అధ్యక్షుడు అయ్యింది, ఎంత భారీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అతని మీద హత్య ప్రయత్నాలు అయితే జరుగుతూనే అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఎలక్షన్స్ ముందర ఏ స్థాయిలో అయితే జరిగిందో అంత స్థాయి అయితే లేకపోయినప్పటికీ ఇవి జస్ట్ ఒక ప్రయత్నాల లాగానే ఉన్నట్టుగా కనిపించాయి. ఆ మధ్య ఒక ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తూ ఉండగా, అంటే ఎయిర్పోర్ట్ లో ఆయనకు సంబంధించిన చాపర్ అక్కడ ఉండగా ఎవరో ఒక దుండగుడు అనుకుంటా అంటే దూరంగా ఉన్న చెట్టు పైన మొత్తం సామాగ్రి వాటికి సంబంధించి ఏర్పాటు చేసుకుని ఉన్న వాటికి సంబంధించిన మొత్తం కూడా దొరకడం జరిగింది. సో సెక్యూరిటీకి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అక్కడ పర్సన్ ఎవరు లేరు, కాకపోతే అక్కడ కాల్చడానికి ఏవైతే కావాలో వాటన్నిటిని కూడా ఆ చెట్టు మీద ఉండి వాటి మీద మొత్తం పెట్టేసుకొని ఉండడం అయితే జరిగింది. అది ఎవరు కాల్పులు జరపడానికి ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించింది. కాకపోతే ఎవరు అనేది పర్సన్స్ దొరకలేదు, కానీ అక్కడ వస్తువులు అవన్నీ కూడా దొరికాయి. సో అది రెండో ప్రయత్నం అని చెప్పుకోవాలి. ఇక మొన్న ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఒక దుండగుడు ఆయుధం పట్టుకొని, ఇంధన క్యాన్ పట్టుకొని డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ టైంలో ట్రంప్ ఇంట్లో లేరు, వైట్ హౌస్ లో ఉన్నారు. వైట్ హౌస్ లో ఆయన ఫ్యామిలీతో ఉండడం జరిగింది. ఆయన నివాసంలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన నివాసానికి. అటువంటి ఆయన నివాసంలోకి ఒక డోర్ దగ్గర నుంచి, ఎంట్రీ దగ్గర నుంచి ఒక గన్ను అలాగే ఇంధన ట్యాంక్, ఈ రెండింటిని కూడా పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాటిని దించేయాలంటే కాల్చి పడేస్తాం అన్నా కూడా అతను దించేయలేదు. డైరెక్ట్ గా అలాగే వెళ్లే ప్రయత్నం చేసేసరికి అతన్ని అక్కడికక్కడే అక్కడ ఉన్న సెక్యూరిటీ షూట్ చేసి అయితే చంపేశారు. సో అలా ఇది మూడో ప్రయత్నం అని చెప్పుకోవాలి. ఇటువంటి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ట్రంప్ మీద. అయితే అవి విఫల ప్రయత్నాలు లాగానే మిగిలిపోతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ ఇప్పుడు కామెంట్స్ చేశారు. ఈ విధంగా నా మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి, నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు, ఎన్ని ప్రయత్నాలు జరిగినా నేను ఏం తగ్గను, నా నిర్ణయాల్లో మార్పు ఉండదు, ఇంకా నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అలాగే గతంలో అధ్యక్షులు ఎవరైతే ఈ విధంగా హత్యాయత్నానికి గురై చనిపోయారో వాళ్ళకు సంబంధించిన వాటిని కూడా ఆయన ఒకసారి గుర్తు చేశారు. జాన్ అబ్రహం లింకన్ కావచ్చు, ఇలా కొంతమంది ఎవరైతే
దాడిలో చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వారిని కూడా చెప్పడం జరిగింది. ఇలా తన గురించి కూడా చెప్తూ తను ఎంతకాలం ఉంటానో చెప్పలేను అని కూడా చెప్పారు. సో ఇలా ట్రంప్ పైన దాడి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఒక దేశ అధ్యక్షుడి మీద దాడి చేయడం అనేది ఆ దేశ ప్రతిష్ట కావచ్చు, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వీటన్నిటికి కూడా ఇబ్బంది అని చెప్పుకోవాలి. అవును, రైట్. ఆదిత్య, మనం ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు మనం లైక్ రష్యా అధ్యక్షుని తీసుకున్న పుతిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన డూప్స్ ఉంటాయి, అలాగే ఆయన సెక్యూరిటీ కూడా చాలా ప్రపంచంలో ఎవరికి లేనంత హై సెక్యూరిటీ ఉంటుంది. మనం ఇట్లాంటివి వింటూ ఉంటాము అండ్ చూస్తూ కూడా ఉంటాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్ ఎందుకు అంత సెక్యూరిటీ వైజ్ తను అంత రెక్లెస్నెస్ కనిపిస్తూ ఉంది? తాను ఒక అధ్యక్షుడు అయింది కూడా తనకే సెక్యూరిటీ లేకపోతే ఇంకా అక్కడ దేశంలోన ఇతర దేశాలకి సంబంధించిన అనేక మంది కూడాను అక్కడ ఉద్యోగాలు చేయడానికి లేదా బ్రతుకు తెరువు కోసం వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏ రకంగా ట్రంప్ వాళ్ళకి ధీమాని ఇవ్వగలుగుతాడు? అలాగే అక్కడ ఉన్న లోకల్స్ కూడాను వాళ్ళకి ఎట్లాంటి ధీమా దొరుకుతుంది? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అంటే లోకల్ గా పీపుల్ ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయా దీనికి సంబంధించి? మీరు అన్నట్టు కరెక్టే. ఇక్కడ రష్యా పుతిన్ మధ్య భారత పర్యటనకు వచ్చినప్పుడు తన సెక్యూరిటీకి సంబంధించి ఎంత చర్చనీయాంశంగా అయిందో, దాని మీద ఎంత అనాలిసిస్ చేశారో తెలిసింది. అతన్ని ముట్టుకోవడానికి కూడా అసలు ప్రయత్నం చేయకూడదు, ప్రయత్నం చేస్తే ప్రాణాలు మిగిలవు అన్నట్టుగా అంత సెక్యూరిటీ, ఒక 9-10 లెవెల్స్ లో సెక్యూరిటీ ఉంటుంది అన్నట్టుగా అప్పుడు మొత్తం విశ్లేషణ రావడం మనం చూస్తాం. సో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే ఒక నంబర్ 1 కంట్రీ, ఎంతో సెక్యూరిటీ ఉంటుంది, ఎంతో ఆయుధ బలం వాళ్ళకు ఎన్నో ఉన్నాయి. సో నంబర్ 1 కంట్రీలో అమెరికా వస్తుంది. అటువంటి ట్రంప్ పైన ఇటువంటి ప్రయత్నాలు జరగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. అయితే ఇక్కడ ట్రంప్ కు సెక్యూరిటీ లేదంటే ఉంది. ట్రంప్ కు సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు దాడికి ప్రయత్నిస్తున్నారు. ఆ దాడి అయితే విఫలం అవుతుంది. ట్రంప్ దగ్గరికి చేరుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారే గాని ట్రంప్ ని చంపేస్తారు అన్నంత లెవెల్లో అయితే అది వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. సో మొన్న నచ్చిన ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ట్రంప్ లేడు, అయినా కూడా అతను పిచ్చోల్లాగే వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ ముందు నుంచి ఊపుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సెక్యూరిటీ చూసి కాల్ చేశారు. సో ఇటువంటి ఘటనలు అంటే అతన్ని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గాని అవేమి ట్రంప్ ని చంపేంత వరకు వెళ్ళట్లేదు. సో అలా అయితే ఉండడం జరిగింది. సో ట్రంప్ సెక్యూరిటీ అయితే బలంగా ఉంది, ఇంకా పెంచారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువంటివన్నీ కూడా చూసి ఇంకా పెంచడం జరిగింది. మళ్ళీ అతను గోల్ఫ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ గోల్ఫ్ చుట్టూ కూడా వారి సెక్యూరిటీ ముందే ఏర్పాటు చేసి ఉంచుతున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితుల్ని ముందే సెక్యూరిటీ చూసి అక్కడ కూడా సెక్యూరిటీ పెంచడం జరిగింది. సో ఇలా ఇప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక ముందు మరి అంటే ప్రయత్నాలు ఉంటాయి, కానీ అవి ట్రంప్ ని చంపేంత వరకు వెళ్తాయా అంటే అది వెళ్ళదు అని చెప్పేసుకోవాలి. సో ప్రయత్నాలు ఎవరన్నా చేసుకోవచ్చు, అయితే విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అలాగే అతని పైన ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోతుంది. అటు అమెరికాలోనే కావచ్చు, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు. అతను తీసుకునే నిర్ణయాలే మనకు కారణం అని తెలుస్తుంది. వాళ్ళ ఊరికనే ప్రతి దేశం మీద టారిఫ్లు పెంచేస్తున్నాడు. ఇలా ఏదో ఒక టైప్ లో అంచివేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం తన కంట్రోల్లో ఉండాలనుకొని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అమెరికాలోనే అతను తీసుకునే నిర్ణయాల పట్ల కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది. సో అలా వ్యతిరేకత పెరగడం, కొన్ని దేశాలకు అతను మద్దతు తెలపడం, ఆ దేశం ఎవరికైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళకి యాంటీగా ఉన్నారు, వాళ్ళ చేతులు అంచివేత గురవుతున్న వాళ్ళంతా కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు ఈయనకి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు. సో అలా జరుగుతూ ఉంది. సో ఏదేమైనా వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనకు వచ్చే లోకల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అమెరికాలో జరగబోతున్నాయి, వాటిలో రిజల్ట్స్ తెలుస్తాయి. తర్వాత అధ్యక్ష పదవిలో ట్రంప్ ఉన్నాడు కాబట్టి అప్పటి వరకే తేల్చుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినప్పటికీ అవి పెద్దగా తీవ్రతరం అయితే అవ్వవు. ట్రంప్ ని చంపేంత వరకు అయితే వెళ్ళరు. ఆయన చుట్టూ సెక్యూరిటీ బలంగానే ఉంది. జస్ట్ దాటుకొని వెళ్ళడం అనేది అది ఇంపాసిబుల్. ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఉద్దేశించే ట్రంప్ మాట్లాడడం జరిగింది. ఇది ఒక సింపతి గెయిన్ అని చెప్పుకోవాలి. అంటే నా మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి, చంపేందుకు కుట్రలు పన్నుతున్నారు, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అని ఒక సింపతి కైన్ వేశారు. సో రానున్న మరి లోకల్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకుని అని చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో ఇది ట్రంప్ కి సంబంధించి అంటే ప్రపంచాన్నే గడగడలాడించి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అనే ట్రంప్ తీరు తనకి అంటే సెక్యూరిటీ పెరగాలి తప్ప శత్రువులు పెరుగుతున్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అయితే ముఖ్యంగాను ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అంటే ఒకటే బాధుడు టారిఫ్లు వేయడం ఇదే పని మీద టారిఫ్లు వేస్తూ పోతూ ఉంటే అసలు సామాన్యుడు బ్రతకడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అలాగే అమెరికాలో ఉన్న లోకల్స్ కూడా బ్రతకడానికి వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయంటే లోకల్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి, అటు విదేశస్తుల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాకి సంబంధించి కూడా అత్యధికమైన టారిఫ్స్ వేస్తూ ఉన్నాడు. అలాగే రష్యా నుంచి ఆయిల్స్ తీసుకోకూడదు లేదా ఇతర ఏవి కూడా ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి అక్కడ కూడా టైట్ చేయడం జరిగింది. అలాగే ఇండియాకి సంబంధించి ప్రధానమంత్రి మోదీని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, నేను చెప్పినట్టే వినాలి ఖచ్చితంగా మోదీ అన్నట్టుగా కూడా ఆ మధ్య కాలంలో వ్యవహరించాడు. మరి లోకల్స్ కి కూడా సెక్యూరిటీ లేనట్టే, అంటే ఒక అధ్యక్షుడికి సెక్యూరిటీ టైట్ గా లేనప్పుడు అధ్యక్షుడు ఇంటికి నేరుగా బాంబర్ నో లేకపోతే ఒక ట్యాంకర్స్ నో నేరుగా తీసుకుని వెళ్ళి సెక్యూరిటీని కూడా అక్కడ ఛిద్రం చేసేసే పరిస్థితిలోని ఎంటర్ అయిపోతున్నారు శత్రువులు అనేది అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా లోకల్ గా ఉన్న ప్రజలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఒకవేళ ఇక్కడ ఎక్కువగా కాల్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ముఖ్యంగా భారతీయుల్ని కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళ మీద హత్యాయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే గన్ కల్చర్ అనేది రోజు రోజుకి కూడా విపరీతం అయిపోతూ ఉంది, ఎక్కడా కూడా ఏది కంట్రోల్ అవ్వడం లేదు. అంటే ట్రంప్ కావాలనే వాళ్ళకి కొంచెం లూజ్ ఇస్తూ ఉన్నారా ఈ కాల్పులకి సంబంధించి? అంటే ఇదంతా ఒక రకమైన స్ట్రాటజీని వాడుతున్నాడా? ఈ గన్ కల్చర్ ని పెంచి పోషించడము లేదా ఇతర దేశాలకు సంబంధించిన టారిఫ్స్ ని పెంచేయడము, ప్రతి ఒక్కరిని కూడా తన గుప్పెట్లో ఉంచుకోవాలని చేస్తున్న ఒక తపస్సులాగా ట్రంప్ అదే పని మీద పెట్టుకోవడం కూడా శత్రువులు పెంచుతుందా? లేదు శత్రువులు అన్నట్టుగా ఒక డ్రామాని సింపతి గేమ్ ని ప్లే చేస్తున్నాడా? లాస్ట్ కి గేమ్ చేంజర్ గా ఉండబోతున్నాడా ట్రంప్ అనేది కూడా ఇక్కడ రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. బట్ ఏదైనా కూడాను లోకల్ గా అయితే వచ్చే ఎలక్షన్ బాడీ మాత్రము ట్రంప్ ని ఉంచుతుందా ఓడగొట్టేస్తుందా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్ఫుల్ ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగాను అంటే అధ్యక్షుడికే అక్కడ సెక్యూరిటీ లేదు, అండ్ వెళ్ళిన భారతీయులకు కానీ ఇతర దేశస్తులకు కూడా సెక్యూరిటీ లేదు. రోజుకి మినిమం మనం డేలో తీసుకుంటే ప్రతిరోజు కూడా 4-5 అక్కడ పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది అంతా కూడాను కీలకమైన నిర్ణయాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే ఈ శత్రువులు అని పెంచుతూ ఉన్నాయి, శత్రు దుర్భేద్యాన్ని పెంచేస్తున్నాయి రోజు రోజుకి అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే ఇది సింపతి గేమ్ అయితే మాత్రము ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, లోకల్ అమెరికన్ సిటిజన్స్ పిచ్చోళ్ళు కాదు, అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్న ఇతర దేశస్తులు విదేశీయులు కూడా పిచ్చోళ్ళు కాదు. ఓటు వేసి గెలిపించుకోవడానికి అక్కడ వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ ఉంది, అన్ని రకాలుగా బాగుంది, అండ్ సుంకాలు టారిఫ్లు కూడా తగ్గుతూ వచ్చాయి, మేము ఇక్కడ బ్రతకగలము, మాకు ఒక భరోసా ఉంది అనే నమ్మకం ఉంటేనే అక్కడ అతన్ని గెలిపించుకోవడం జరుగుతుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ కి నెక్స్ట్ ఎలక్షన్స్ లోనే చాలా పెద్ద గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. సింపతి అనేది గెలిపిస్తుందా గెలిపించదా అనేది మాత్రం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్కే, అది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. లాస్ట్ మినిట్ లో అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది. ఇప్పటికైతే గెలిచి తను సింహాసనాన్ని అధిష్ఠించాడు తప్ప, బట్ నెక్స్ట్ టైం కి మాత్రము ట్రంప్ చేసే వెర్రి చేష్టలు ఖచ్చితంగా ఆయన మెడకి పూర్తిగా ఉచ్చుని బిగించేస్తాయి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ నిజంగానే హత్యాయత్నం చేస్తున్నారు అనేది కనుక వాస్తవమే అయితే ఖచ్చితంగా ట్రంప్ సెక్యూరిటీని పెంచుకోవాలి. అలాగే దేశంలో ఉన్న పరిస్థితులను కూడా చాలా వరకు ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే గన్ కల్చర్ ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు కాబట్టి ఒక వచ్చే విదేశస్తులకి అంటే భారతీయులు కానివ్వండి లేదా ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్తున్న వారు కానివ్వండి వీళ్ళకి కూడా కొంత భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికన్స్ కూడా ఇతర దేశాల్లో వచ్చి స్థిరపడుతున్న వాళ్ళు, ఇతర దేశస్తుల్ని పెళ్లిళ్ళు కూడా చేసుకుని సెటిల్ అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటప్పుడు భారతదేశంలోని లేదా ఇతర దేశాల్లోని వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఇస్తున్నాము, వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంబసీ ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. మరి అక్కడ అమెరికన్ ఎంబసీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆగ్రహాన్ని తెప్పిస్తున్న విషయం. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. మరి నిజంగానే ట్రంప్ ప్రాణాలకి భద్రత కొరవైందా, నిజంగానే ప్రమాదం ఉందా, ట్రంప్ భయపడుతున్నాడా నిజంగాను, ఇదైతే మాత్రం క్వశ్చన్ మార్క్ గా ఉంది. కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది, ఇది ఒక ట్రిక్కీ గేమ్ అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అలాగే లోకల్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఎట్లాంటి అవుట్పుట్స్ రాలేదు, బట్ కొంత భయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.